చాలా మంది అడుగుతుంటారు, మేడం అన్నీ నార్మలే ఉన్నాయి బట్ కన్సీవ్ అవ్వట్లేదు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మనం ఎప్పుడు అంటాం అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేసి. సో ఏంటంటే ఫస్ట్ 1 year ఆఫ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ 1 year అట్లీస్ట్ మినిమం 1 year ఎటువంటి బ్యారియర్ కాంట్రసెప్షన్ కానీ, లేదంటే ఓసీ పిల్స్ కానీ, అంటే కండోమ్స్ కానీ, లేదా ఏదైనా కాంట్రసెప్షన్ కోసం పిల్స్ కానీ, ఇలాంటివి ఏవి వాడకుండా కన్సీవ్ అవ్వాలి అని వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయ్యి ట్రై చేసి 1 year ట్రై చేసినా కూడా అవ్వకపోవడం. అండ్ ఫీమేల్ సైడ్ ఏంటంటే యూట్రస్, సర్విక్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ నార్మల్గా ఉండడం, అండ్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ రెగ్యులర్గా ఓవ్యులేషన్ కూడా అవ్వడం, అండ్ ట్యూబ్స్ అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండడం, అండ్ సెమెన్ అనాలిసిస్. మేల్ సైడ్ ఏంటి అని అంటే మనకి 7 పారామీటర్స్ అన్ని లైక్ కౌంట్స్, మొటిలిటీ, అడిక్వేట్ నెంబర్ ఆఫ్ మొటైల్ స్పర్మ్స్ అండ్ నార్మల్ స్పర్మ్స్ ఇవన్నీ ఉండడం. సో ఇవన్నీ అన్ని మనకు కనిపించే ఫ్యాక్టర్స్ అన్నీ నార్మలే ఉండి కూడా మనకు ఈ 1 year ట్రై చేసిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్కి కన్సీవ్ కాకపోవడాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట.